ప్రపంచం ఏ విధంగా ఉందో మనం ఎప్పుడు చూడలే సునామీని. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఓటరు కూడా సునామీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇవాళ ఫలితాలు మనకు వచ్చినాయంటే మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే నందమూరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు 83, 85, 94లో ఎటువంటి ప్రపంచం ఉండిందో 2024లో కూడా అదే ప్రపంచం, అదే సునామీ. ఇవాళ ప్రతిపక్ష పార్టీకి కనీసము ప్రతిపక్ష హోదా లేకుండా చేసినటువంటి ఓటర్ మహాశైలు మేము అడుగుతాము. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి ఓటేసేదానికి ఆంధ్రప్రదేశ్కు ఓటర్లు తరలి వచ్చినారు. కానీ నీ సైకో ఈ జగన్మోహన్ రెడ్డికి కనీసం వాళ్ళ అమ్మ ఓటేయకుండా అమెరికా వెళ్ళిందంటే ఎంతటి దుర్మార్గుడు. ఒక్క తూరు ఆలోచించాలి మనమందరం కూడా. అమ్మ కొడుకు ఓటేయలేదంటే ఇవాళ ఏ విధంగా ఉందో ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఒక్క తూరు ఆలోచించాలా. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క సైకో పరిపాలనకు వాళ్ళ అమ్మనే భయపడి ఈ రాష్ట్రం వదిలి ఈ దేశం వదిలి అమెరికా వెళ్ళిందంటే ఇతను ఎటువంటి సైకోనో ఒక్క తూరు మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ఇవాళ ప్రపంచం 5 సంవత్సరాలు ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురైనారు. పోలీసు వాళ్ళైతే 41 నోటీసులు, గృహ నిర్మాణాలు, ఎస్సీ ఎస్టీ కేసులు అరెస్టు చేయడం, జైలులో వేయడం, దాదాపుగా 100 రోజులు జైల్లో పెట్టే పరిస్థితులు. ఈ రోజున కూడా ఒక్క ఛార్జ్ షీట్ కూడా వేయలేనటువంటి పరిస్థితి. అంటే ప్రజలు భయపడించాలా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భయపడించాలా, తెలుగుదేశం పార్టీ నాయకులు భయపడించాలా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు భయపడించి ఏదో విధంగా లొంగ తీసుకోవాలని చూసినారు తప్ప ఏ కార్యకర్త కూడా చెక్కు చెదరకుండా ఇవాళ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి నడుం బిగించి పనిచేసినారు. దానికి తగ్గట్టే ఓటర్లు కూడా ఇవాళ వాళ్ళ యొక్క ఓటు ద్వారా ప్రపంచాన్ని సృష్టించినారు, ఒక చరిత్ర రాశారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఓటరు మహాశైలందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తాము. అదేవిధంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ మా అధినాయకునికి మేము పాలాభిషేకం చేసి పూలదండ వేసి గజమాల వేసి ప్రజలందరికీ కూడా స్వీట్లు పంచే కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ఎందుకంటే ఆ మహానాడు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ తిరిగి 2024లో ఘన విజయం సాధించింది. ఇవాళ కేంద్రంలో కూడా ఇవాళ మోడీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు లేకుంటే మోడీ ప్రభుత్వం రాలేదు. అందుకని ఇవాళ చక్రం తిప్పేది కూడా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తాను. గతంలో ఏ విధంగా నేషనల్ ఫ్రంట్ ఉండి తెలుగుదేశం పార్టీ చక్రం తిప్పినామో అదేవిధంగా ఇవాళ ఎన్డీఏ కూటమిలో కూడా చంద్రబాబు నాయుడు ప్రథమ స్థానంలో ఉండి ఇవాళ మేము తెలుగుదేశం పార్టీ ఏదైతే చెబుతుందో దాన్ని మేము ఇవాళ చేసి చూపిస్తామని కూడా తెలియజేస్తాను. కాబట్టి మరొక్కసారి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారో వాళ్ళందరూ కూడా పాదాభివందనం తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తాం. మంది ఆంధ్రులు మాకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం మంచి నినాదంతో కూడు గూడు గుడ్డ ఏ విధంగా ప్రజలకు మేము ఇస్తామని చెప్పారు. ఆ విధంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా పవన్ కళ్యాణ్, మోడీ గారు అయితేనేమి ముగ్గురు కూడా ఇద్దరు ఎన్డీఏ కూటమిలో మేము గెలవడం నిజంగా వాళ్ళందరి ఆశీస్సులు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అయితే నేరుగా ఇదే జగన్మోహన్ రెడ్డిని నిన్ను తొక్కేస్తాను, నిన్ను తొక్కుతానన్నాడు. అదేవిధంగా ప్రజలే 5 కోట్ల మంది ఆంధ్రులు ఈ దినం జగన్మోహన్ రెడ్డిని తొక్కేశారు. ఆయన ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడో మనం అందరం చూసాం. ఈ దినం కడప నగరంలో అయితే గత 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా అభివృద్ధి చేయలేదు. మా మాధవిరెడ్డి గారు ఎమ్మెల్యే కలచడం నిజంగా కడప జిల్లా ప్రజలకు ఒక అదృష్టం, అదేవిధంగా ప్రజలు కూడా ఒక అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా కడప జిల్లాకైతేనేమి, ఈ రాష్ట్రానికైతేనేమి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.
ఈరోజు తారక రామారావు గారు స్వర్గీయులు మన జాతీయ అధ్యక్షులు గారి విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేసి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరూ ఈరోజు పండగ చేసుకుంటున్నాం. దానికి కారణం మన ఇండియా కూటమి చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి చూసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ ఓట్లు వేసి అపోజిషన్ లేకుండా చేశారు. వాళ్ళకి అంతా పాదాభి వందనం చేస్తున్నారు ప్రజలందరికీ. అదేవిధంగా కడప జిల్లాలో ప్రతి కార్యకర్త ఈ సొంతం ఓటు సొంతం మన ఎలక్షన్ అనుకొని మాధవిరెడ్డి గారికి గెలిపించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముస్లిమ్స్ మైనారిటీకి మొట్టమొదటిసారి మన హజ్ హౌస్ హైదరాబాద్లో కట్టించారు. ఆ ఘనత కూడా ఆయనకే. దాని తర్వాత విడిపోయినాక కడపలో హజ్ హౌస్ కట్టించారు. అది కూడా ఘనత ఆయనకే. అది దోర్చుకు లేకుండా కడప డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు అది చూసుకోలేకుండా అది హజ్ హౌస్కి మూల పారేసి అక్కడ తాగడం అయితే మీ జూదాలు రాసేది ఎన్ని జరగకూడదు అనుకునే పరిస్థితుల్లో అలా జరుగుతూ ఉంటే కూడా ఒక మైనారిటీ డిప్యూటీ సీఎం ఉండి కూడా ఆయన కాపాడలేకుండా పోయినారు. ఇదే నేను చెప్తున్నాం. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినారు. ఆ హజ్ హౌస్కి కూడా వచ్చే రోజుల్లో నెక్స్ట్ ఇయర్ దేవన్ దేవలా నెక్స్ట్ ఇయర్లోనే కడప నుంచే హజ్ యాత్రికులకి పంపిస్తామని కూడా ప్రజలకి మీడియా ముఖంగా చెప్తున్నాము. ప్రతి